ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి ఈ వీడియోలో అంగన్వాడీ ఉద్యోగాల గురించి. నిజంగా తెలంగాణలో కమింగ్ సూన్లోనే ఉంది. మరి ఏపీలో చాలా జిల్లాల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి, అండ్ తెలంగాణలో కూడా చాలా జిల్లాల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి. మరి ఆ జిల్లాల పేర్లు ఏంటి, ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, కాస్త లింక్ చెప్పండి సార్, లేదంటే ఏ జిల్లాలో పడ్డాయి, మా జిల్లా పేరు వాళ్ళు డిస్ట్రిక్ట్ వైజ్గా పేర్లు రాస్తూ మీరు తెలియజేస్తున్నారు కామెంట్ సెక్షన్లో. చాలా సంతోషం. ఆ జిల్లాల పేర్లని చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, దయచేసి ఇంకా మన ఛానల్ని ఎవరైతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎలిజిబిలిటీ ఉండి విద్యా అర్హతలు ఉండి మీ సొంత గ్రామంలోనే ప్రభుత్వ ఉద్యోగం పొందినటువంటి మంచి ఆపర్చునిటీ ఈ అంగన్వాడీ ఉద్యోగాలు. ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. ఏపీ సర్కిల్లో చాలా జిల్లాల్లో, ఒక 5-6 జిల్లాల్లో ఐసిడిసిఎస్ పరిధి ప్రాజెక్టులో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి. అలాగే తెలంగాణలో ఒక 4 జిల్లాల్లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే అవన్నీ మాటల్లో చెప్పడం కాకుండా మీరు వన్స్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేసి మీరు చూడడం లేదు. అక్కడ చూస్తే అన్ని జిల్లాల వారీగా ఐసిడిసిఎస్ పరిధి ప్రాజెక్టులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఈ పాయింట్స్ మీరు గమనించట్లే. ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి, ఎక్కడ విలేజ్లో ఎన్నెన్ని పోస్టులు అవసరం ఉన్నాయి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు రాసి చాలా స్పష్టంగా వీడియో కింద లింక్ ఇచ్చాను. అలాగే టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటిది అంటే అంగన్వాడీ సూపర్వైజర్, వీళ్ళకి చిన్నగా ఒక 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. దానికి సంబంధించి సిలబస్ కూడా ఏం అడుగుతారు కూడా డిగ్రీ స్థాయి విద్యా అర్హత అడిగారు. ఆ సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మీకు ఆల్రెడీ లింక్ రూపంలో ఇచ్చాము. తర్వాత అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, వీళ్ళకి కేవలం 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ లోకల్ క్యాండిడేటే కంపల్సరీ అయి ఉండాలి. మ్యారీడ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ కూడా లోకల్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. తర్వాత అటెండర్ ఉద్యోగాలకైతే 5th పాస్ అయినా ఫెయిల్ అయినా మినిమం ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందని చెప్పేసి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. మరి ఆ జిల్లా ఏవి, ఎక్కడెక్కడ ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని, అండ్ అప్కమింగ్ సూన్లో వచ్చేటువంటి నోటిఫికేషన్లు ఏ జిల్లాలో ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి, ఆ డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్ కట్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను. అయినా ఇంకా మీకు ఏదన్నా సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, మీ ఒపీనియన్ ఏమొచ్చినా సరే తప్పకుండా వన్స్ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తించండి. అండ్ ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై